అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 సెషన్ 1 సెట్ 8 ఈవీఎస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు: సల్ఫర్ డయాక్సైడ్, సీసం, క్లోరోఫ్లోరోకార్బన్స్, నైట్రోజన్ డయాక్సైడ్. ఆన్సర్ 3 క్లోరోఫ్లోరోకార్బన్స్. క్వశ్చన్ నెంబర్ 122. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం, పీడనం, ఘర్షణ, గురుత్వాకర్షణ బలం. ఆన్సర్ 2 పీడనం. క్వశ్చన్ నెంబర్ 123. సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం 20 మీటర్స్ పర్ సెకండ్స్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్, 20 డెసిబిల్స్, 20 హెడ్జెస్. ఆన్సర్ 4 20 హెడ్జెస్. క్వశ్చన్ నెంబర్ 124. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు: అమోనియం క్లోరైడ్, సేంద్రియ పదార్థం, కాల్షియం ఆక్సైడ్, సోడియం క్లోరైడ్. ఆన్సర్ 3 కాల్షియం ఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 125. కీటకాలలో శ్వాసాంగాలు: చర్మం, మొప్పలు, ఉపరితిత్తులు, వాయునాళాలు. ఆన్సర్ 4 వాయునాళాలు. క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం: ఆన్సర్ 2 బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. క్వశ్చన్ నెంబర్ 127. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ: ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి, ఘటం యొక్క రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి. ఉపయోగించిన విద్యుత్ ఘటం యొక్క రకంపై ఆధారపడును. ఉపయోగించిన విద్యుత్ తీగల రకంపై ఆధారపడును. ఆన్సర్ 1 ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి. క్వశ్చన్ నెంబర్ 128. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు: హైబర్నేషన్, అనుకూలనము, వాతావరణ అనుకూలత, పరిణామం. ఆన్సర్ 3 వాతావరణానుకూలత. క్వశ్చన్ నెంబర్ 129. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ: విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఆన్సర్ 2 జీర్ణ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 130. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి: మండల విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్, మండల ఆరోగ్య అధికారి. ఆన్సర్ 3 తహసీల్దార్. క్వశ్చన్ నెంబర్ 131. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు: మైమ్ కళాకారులు, చిత్ర కళాకారులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు. ఆన్సర్ 4 నృత్య కళాకారులు. క్వశ్చన్ నెంబర్ 132. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు: ఉమ్మడి కుటుంబం, విస్తరించిన కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. ఆన్సర్ 3 చిన్న కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 133. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు: డాల్హౌసీ, మెకంజీ, థామస్ మన్రో, కారన్ వాలిస్. ఆన్సర్ 3 థామస్ మన్రో. క్వశ్చన్ నెంబర్ 134. మహా విస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం: జార్జియస్ మెలిట్రీ దీనిని ప్రతిపాదించాడు. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. ఆన్సర్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది: అంగ, కోసల, మౌర్య, ఆస్మక. ఆన్సర్ 3 మౌర్య. క్వశ్చన్ నెంబర్ 136. ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది: తుంగభద్ర, భీమా, కొయన, శబరి. ఆన్సర్ 4 శబరి. క్వశ్చన్ నెంబర్ 137.
ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. పులికట్ సరస్సు, కొల్లేరు సరస్సు, సాంబార్ సరస్సు, చిల్కా సరస్సు. ఆన్సర్ 2 కొల్లేరు సరస్సు. క్వశ్చన్ నెంబర్ 138. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం 1835, 1895, 1845, 1875. ఆన్సర్ 1 1835. క్వశ్చన్ నెంబర్ 139. కాకతీయ రాజ్య స్థాపకుడు గుండియానా, రేచర్ల రుద్ర, ప్రోలా 2, జయప. ఆన్సర్ 1 గుండియానా. క్వశ్చన్ నెంబర్ 140. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా 50,000. ఆప్షన్స్ 50,000 నుండి 2 లక్షలు, 60,000 నుండి 3 లక్షలు, 40,000 నుండి 3 లక్షలు, 40,000 నుండి 5 లక్షలు. ఆన్సర్ 3 40,000 నుండి 3 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 141. బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడినాయి. గోస్తని నది, నాగావళి నది, వంశధార నది, కృష్ణా నది. ఆన్సర్ 1 గోస్తని నది. క్వశ్చన్ నెంబర్ 142. చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించినది. వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహణం. ఆన్సర్ 2 క్విట్ ఇండియా ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 143. విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించినది. ఆపిల్స్, మామిడి, పపాయి, ద్రాక్ష. ఆన్సర్ 4 ద్రాక్ష. క్వశ్చన్ నెంబర్ 144. అష్ట దిగ్గజ కవులలో లేని వారు. దోర్జటి, పింగళి సోరణ, వల్లభరాయ, నంది తిమ్మన. ఆన్సర్ 3 వల్లభరాయ. క్వశ్చన్ నెంబర్ 145. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అని తెలిపినవారు. జాన్ డ్యూయి, కార్ల్ పియర్సన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, A.W. గ్రీన్. ఆన్సర్ 1 జాన్ డ్యూయి. క్వశ్చన్ నెంబర్ 146. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. నిర్దిష్టంగా ఉండటం, ఉపయోగకరంగా ఉండటం, సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం, మార్పుకు అనుకూలంగా ఉండటం. ఆన్సర్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం. క్వశ్చన్ నెంబర్ 147. కొమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నాటకీకరణ, క్షేత్ర పర్యటన. ఆన్సర్ 4 క్షేత్ర పర్యటన. క్వశ్చన్ నెంబర్ 148. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు. లక్ష్యాలు, అభ్యసన, అనుభవాలు, మూల్యాంకనం. లక్ష్యాలు సిమ్యులేషన్, సర్వే. మూల్యాంకనం సర్వే, సిమ్యులేషన్. సర్వే, సిమ్యులేషన్, మౌఖిక పరీక్ష. ఆన్సర్ 1 లక్ష్యాలు, అభ్యసన, అనుభవాలు, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 149. అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు 5, 6, 7, 8. ఆన్సర్ 2 6. క్వశ్చన్ నెంబర్ 150. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది. J.A. స్టీవెన్సన్, బిల్లార్డ్, బైనింగ్, కిల్పాట్రిక్. ఆన్సర్ 2 బిల్లార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.